కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో స్పీడ్ను పెంచారు. ఎండను సైతం లెక్క చేయకుండా గడప గడప తన ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. బుధవారం 10వ డివిజన్ దుమ్మపేటలోని ఎమ్మెల్యే ద్వారంపూడి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అధికారంలోకి రాకముందు ఈ డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలో చాలా అధ్వానంగా ఉండేవని అన్నారు. అయితే ఇక ఎమ్మెల్యే వచ్చిన తర్వాత వార్డును చాలా అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే ద్వారంపూడి అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన వస్తుందని, ప్రజలు పూల వర్షాలతో స్వాగతం పలుకుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. 10వ డివిజన్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించాం. పెద్ద ఎత్తున ప్రతి వీధిలోనూ ఇంటింటికి వెళ్తున్నాం. ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. ముఖ్యంగా 10వ డివిజన్ అంటే దుమ్మలపేట ప్రాంతం. ఈ ప్రాంతంలో గతంలో రోడ్లు కానీ డ్రైన్ కానీ చాలా అద్భుతమైన పరిస్థితులు ఉండేవి. అన్ని రకాలుగాను ఆల్మోస్ట్ 90-95% ఇక్కడ రోడ్లు, డ్రైన్లు అన్ని వేసి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. రోడ్లు వేసాము, డ్రైన్లు వేసాము, నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఇళ్ల సమస్య ఉంది, ఇళ్ల సమస్య తీరుస్తానని చెప్పాను. అదేవిధంగా కరెంటు పోల్స్ కొన్ని చోట్ల వేయాలి, అది కూడా వేయిస్తానని చెప్పాను. తప్పకుండా ఏదైనప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తారు వైఎస్ఆర్ పార్టీ. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట చెప్పారో మాటపై అన్ని చేశారు కాబట్టి ఈరోజు